అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన దుర్ఘటనకి సంబంధించినటువంటి అంశంలో బ్లాక్ బాక్స్ పాడైపోయింది, అదేదో వాషింగ్టన్కి పంపించాలి అన్నటువంటి అంశాలు లేదని చెప్పడం, ఈ వ్యవహారాల మీద ఆ శాఖకి సంబంధించినటువంటి పౌర విమానయాన శాఖ మంత్రి మన తెలుగువాడైనటువంటి రామ్మోహన్ నాయుడు స్పందించారు. అవన్నీ కేవలం ఊహాగానాలను కొట్టిపారేశారు. ఏదైతే తాజాగా ఫిక్కీ కేంద్ర విమానయాన మంత్రి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పుణేలో జరిగిన హెలికాప్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సమ్మిట్లో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బ్లాక్ బాక్స్ని విదేశాలు పంపిస్తున్నారంటే అవన్నీ కేవలం ఊహాగానాలే. బ్లాక్ బాక్స్ భారత్లోనే ఉంది. దీని ప్రస్తుతం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ఎప్పటి వరకు దీంట్లోని డేటాను పొందొచ్చు అని మరో ప్రశ్న అడిగితే ఇది చాలా సాంకేతికతతో కూడిన వ్యవహారం, ఏఐబి దర్యాప్తు చేపట్టి మొత్తం ప్రక్రియ పరిశీలించనివ్వండి అని చెప్పుకొచ్చారు. దీంతో బ్లాక్ బాక్స్ ఇక్కడే ఉంది అన్నటువంటి తేలింది. ఇక తేల్చాల్సింది అందులో ఏముంది అన్నటువంటి అంశమే. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానానికి సంబంధించి అసలు ప్రమాదం ఎలా జరిగిందని ఇక్కడే తేల్చాల్సి ఉంది.